హలో నమస్తే. చూడండి, టమాటా రోజ్ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుందండి. పైనుంచి ఇలాగా పండు టమాటాని మీరు ఏ టమాటాని తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఆ పువ్వు అందంగా ఉంటుందన్నమాట. ఇలా పైనుంచి చక్కగా పీల్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఈయనగా అన్నమాట. కట్ చేసిన దాన్ని రౌండ్గా ఇలా చుట్టేసుకోవటం చాలా ఈజీగా అయిపోయిద్దండి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి డిన్నర్ పెడతా ఉంటాం కదా, వాటి మధ్యలో ఈ పువ్వు పెట్టేసుకున్నానికి చాలా చూడడానికి అందంగా ఉంటుంది. రౌండ్ చుట్టేసుకుని ఫస్ట్ కట్ చేసిన రౌండ్ అడుగు పెట్టేసుకోవాలి. అసలు చాలా చాలా అందంగా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఈ ఫ్లవర్ నచ్చితే ఒక కామెంట్ చెప్పండి ఎలా ఉందో. దీనికి చూడండి, క్యాప్సికమ్తో ఒక లీఫ్ చేశాను అనమాట. లీఫ్ చేసి పెట్టేసుకోండి. చక్కగా గులాబీలు ఆకులు ఎంత అందంగా, చాలా అందంగా ఉంటాయండి, చూడడానికి బాగున్నాయి కదా. ఇలా చేయని వాళ్ళు చేయండి. నేను ఇది మొదటిసారి చేస్తాను కానీ చాలా బాగా వచ్చిందండి. ఇలా ట్రై చేయండి. కొత్త కొత్తగా చాలా బాగుంటుంది మనం చేసేవి. ఓకే అండి, ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి.